ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాక పుట్టిస్తోంది. ఆగస్టు 12న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగనుండటంతో వైసీపీ, టీడీపీ నేతలు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య అభ్యర్థి కావడంతో మరింత పట్టుదలగా పనిచేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పులివెందుల జగన్ సొంత ఇలాఖా కావడంతో ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని రాష్ట్ర స్థాయి టీడీపీ పెద్దలు సైతం ఫోకస్ పెట్టేశారు. దాంతో ఎటు చూసినా పులివెందుల జడ్పీటీసీ అన్నది ఆషామాషి ఎన్నిక కాదని తేలిపోయింది. ఇటు టీడీపీ, అటు వైసీపీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీకి అయితే చావో రేవో అన్నట్టుగా ఉంది పరిస్థితి. నేరుగా జగన్ ఇమేజ్కే ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. అయితే పులివెందులలో అంతా వైసీపీకి ప్రతికూలత కనిపిస్తోందన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీ గెలుపు బాధ్యతలను ఇద్దరు నేతల మీద మోపింది అధిష్టానం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే సతీష్ రెడ్డిల మీదనే బాధ్యతలు ఉంచింది. అయితే ఈ ఇద్దరి విషయంలో క్యాడర్ ఎంతగా మమేకమై పనిచేస్తుంది అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. అంతేకాదు, ఈ ఇద్దరిలో అవినాష్ మీద వివేకా కేసు ఆరోపణలుంటే, ఇక సతీష్ రెడ్డి మీద నిన్నటిదాకా టీడీపీలో ఉండి వచ్చారు అన్న చర్చ ఉంది. దీంతో ఆయనతో కలిసేందుకు ఓ వర్గం ససేమిరా అంటోంది. మరోవైపు అవినాష్, సతీష్ రెడ్డి ఈ ఇద్దరు నాయకులు మనస్ఫూర్తిగా కలిసి పనిచేస్తున్నారా అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఇదిలా ఉంటే పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో జరిగిన హింసాత్మక ఘటనలతో అక్కడి రాజకీయం మరింత హీటెక్కింది. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు ప్రజాస్వామ్య రక్షణ పేరిట పోలీసులకు మెమరాండంలు, డిమాండ్లు చూస్తుంటే పులివెందుల రాజకీయం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పులివెందుల ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నెలకొంది. సోషల్ మీడియాలో కూడా పులివెందుల ఎన్నికపైనే ఆరా తీస్తున్నారు. ఇక పులివెందుల జడ్పీటీసీ స్థానం నుంచి వైసీపీ తరపున ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి చనిపోవడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ బైపోల్లో వైసీపీ తరపున మహేశ్వర్ రెడ్డి కుమారుడు తుమ్మల హేమంత్ రెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ తరపున మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికలో వైసీపీ కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో పులివెందులలో టీడీపీకి పెద్దగా పట్టు లేకపోయినా బీటెక్ రవి నాయకత్వంలో పార్టీ క్యాడర్ ఊపందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీటెక్ రవి టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీని భారీగా తగ్గించగలిగారు. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన ఆ పార్టీతో తలపడేందుకు బీటెక్ రవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నారు. బీటెక్ రవి గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తూ ప్రజల మధ్య నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేశారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన రవి ఈ ఉప ఎన్నికలో తన భార్య లతారెడ్డిని బరిలోకి దింపడం ద్వారా వైసీపీకి గట్టి సవాల్ విసిరారు. టీడీపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, టీడీపీ హైకమాండ్ సూచనలతో బీటెక్ రవి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా వైఎస్ జగన్ కు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో టీడీపీ కూటమి పనిచేస్తోంది. ఇటీవల వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలికలు, ముఖ్యంగా వైఎస్ విజయమ్మ, షర్మిల జగన్ కు దూరం అవడం, అలాగే వైసీపీ ఓటు బ్యాంకును బలహీనపరిచాయని టీడీపీ భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల అనుచరుడు పోటీలో ఉండడం వల్ల వైసీపీ ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉందని టీడీపీ ఆశిస్తోంది. జగన్ సొంత గడ్డ కావడంతో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి బరిలో ఉండడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎలాగైనా పులివెందుల కోటలో పాగా వేయాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే పులివెందుల నియోజకవర్గం వైసీపీ అధినేత జగన్ కుటుంబానికి కంచుకోట. దశాబ్దాలుగా అక్కడ వారికి తిరుగులేని విజయాలు వస్తున్నాయి. పులివెందుల మండలంలో టీడీపీ మెజారిటీ సాధించింది ఎప్పుడో కూడా చెప్పలేరు. మండలంలో మొత్తం 10,000కు పైగా ఓట్లున్నాయి. ఇందులో అత్యధికం వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7,000 ఓట్లు వైసీపీ అభ్యర్థి జగన్ కు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 3,000 ఓట్లు వచ్చాయి. అయితే వైసీపీకి, వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి ఈ మండలంలో ఈసారి విజయం సాధించాలని టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కూటమి తరపున విజయం సాధించి పెట్టే బాధ్యతలను ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ కూడా తీసుకున్నారు. వారు గ్రామాల వారీగా పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల్ని మొబిలైజ్ చేసి టీడీపీని గెలిపిస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. అదే సమయంలో వైఎస్ కుటుంబంలో వచ్చిన వివాదాలు కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ తరపున షర్మిల అనుచరుడు పోటీ చేస్తున్నారు. వైఎస్ కుటుంబంలో చీలికలు ఇప్పటికే వచ్చాయి. ఈ కారణంగానే వైసీపీ ఓటు బ్యాంకు కూడా చీలిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక అన్నింటికంటే ఇబ్బంది పెట్టే విషయం ఏంటి అంటే మాజీ మంత్రి వివేకా కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. వివేకాకు పులివెందులలో ఎంతో అనుబంధం ఉంది. దీంతో ఈ కేసు కూడా రాజకీయంగా వైసీపీకి మరింత ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు వైఎస్ వివేకా కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అభ్యర్థిగా బరిలో ఉండడం, దాంతో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అంత దూకుడుగా ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో ముందు నుంచి ఒక పథకం ప్రకారం టీడీపీ వ్యవహరిస్తోంది. మొత్తానికి మొత్తం పార్టీ నేతలంతా అక్కడ మోహరించేశారు. పులివెందులలో పసుపు జెండా ఎగరేయాలన్న కసితో పనిచేస్తున్నారు. వ్యూహాలను సైతం చాలా గట్టిగానే అమలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందులలో నువ్వా నేనా అనే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని విజయం సాధించి జగన్ కు షాక్ ఇవ్వాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జరుగుతోంది జడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రమే. మరొక ఏడాది మాత్రమే పదవీ కాలం ఉంటుంది. అయినా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా మారుతోంది. ఇదిలా ఉంటే పులివెందుల ప్రజలకు వివేకాతో మంచి అనుబంధం ఉంది. ఆయన మంచివాడైనా అంత ఘోరంగా చంపడమే కాదు, గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేయడం కూడా అక్కడ చాలా మంది ప్రజలకు నచ్చడం లేదు. అలాగే వైఎస్ షర్మిల, విజయలక్ష్మి వేరుబాట పట్టడంతో ఆ కుటుంబానికి నిజమైన అభిమానులు కూడా జగన్ పై అంత సానుభూతితో లేరట. దీంతో టీడీపీకే గెలుపు అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా పులివెందుల ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరిది పై చేయి అవుతుంది అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.